మనం చేస్తున్న చాలా పనుల వల్ల క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది అనుకుంటాం కానీ దానివల్ల చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. చివరి దాకా వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నా. మన క్రెడిట్ కార్డ్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల సిబిల్ పెరుగుతుంది అనుకుంటాం, అందుకని రివార్డ్స్ కోసం మన ఫ్రెండ్స్ కి గట్టా ఇస్తా ఉంటాం. బట్ అలా చేయడం వల్ల మీ యూటిలైజేషన్ రేషియో పెరిగిపోయి మీ సిబిల్ తగ్గిపోతుంది. ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉన్నప్పుడు మన పాత క్రెడిట్ కార్డ్స్ ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాం. బట్ అలా ఎప్పుడూ చేయొద్దు. మీ పాత క్రెడిట్ కార్డ్స్ ని ఎంత ఎక్కువ కాలం హోల్డ్ చేయగలిగితే అంతకాలం హోల్డ్ చేయండి. మనకున్న పర్సనల్ లోన్స్ ని, అదర్ లోన్స్ ని త్వరగా పే చేసేస్తే మన సిబిల్ బాగా పెరుగుతుంది అనుకుంటారు. లెండర్స్ ఎప్పుడు కన్సిస్టెంట్ క్రెడిట్ హిస్టరీనే చూస్తారు, లంసమ్ పేమెంట్ ని ఇగ్నోర్ చేస్తారు. ఇవన్నీ ఎందుకు, అసలు నేను లోన్సే తీసుకోపోతే నేను ఫినాన్షియల్లీ రెస్పాన్సిబుల్ అని బ్యాంకర్స్ ఫీల్ అవుతారని చాలా మంది అనుకుంటారు. బట్ అలా జరగదు. మీకు లోన్ ఉంటే మాత్రమే నీ క్రెడిట్ హిస్టరీని బ్యాంకర్ ట్రాక్ చేయగలుగుతారు. పొరపాటును కూడా ఒక్క ఈఎంఐ కూడా పే చేయడం లైట్ తీసుకోవద్దు. ఆన్ టైం చెయ్యండి. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా సిబిల్ స్కోర్ కి చాలా ఇంపార్టెంట్. నా క్రెడిట్ స్కోర్ రిలేటెడ్ గా సిబిల్ బానే ఉంది, నాకు బానే లోన్స్ వచ్చేస్తాయి అనుకుంటున్నారేమో. అప్పిచ్చే వాళ్ళు జస్ట్ సిబిల్ ఒక్క రిపోర్టే చూడరు. ఇలాంటివి చాలా బ్యూరోస్ ఉన్నాయి, లైక్ ఎక్స్పీరియన్ అని. అన్ని స్కోర్స్ కూడా కంపేర్ చేసుకొని మాత్రమే మనకి లోన్స్ ఇస్తారు.